వెల్కమ్ టు వరల్డ్ క్రియేట్స్ బై లక్ష్మి. పిజ్జా ఇటలీలో కనిపెట్టబడిందని అనుకుంటున్నారా? అసలు నిజం వింటే ఆశ్చర్యపోతారు. పిజ్జా మొదటి రూపం నిజానికి ప్రాచీన ఈజిప్ట్, గ్రీస్, రోమ్ దేశాల్లో తయారైంది. అక్కడ ప్రజలు ఫ్లాట్ బ్రెడ్పై నూనె, సుగంధ ద్రవ్యాలు వేసి కాల్చేవారు. కానీ మనం ఇవాళ చూస్తున్న ఆధునిక పిజ్జా మాత్రం ఇటలీలోని నాపుల్స్లో పుట్టింది. 1700లో టొమాటోలు విషమని భావించారు. కానీ నెమ్మదిగా పిజ్జాలో ఉపయోగించడం మొదలైంది. అప్పుడే మనకు తెలిసిన అసలు పిజ్జా పుట్టింది. ఎందుకని రెస్టారెంట్లో భోజనం ఇంట్లో చేసేదానికంటే చాలా బాగుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సీక్రెట్ ఇప్పటికే అందరి వంటగదిల్లోనూ ఉంటుంది. అది ఏంటో తెలుసా? బటర్. అవును, మీరు విన్నది నిజమే. రెస్టారెంట్లో వంట చివర్లో బటర్ వేసి డిష్కు షైనీ ఫినిష్, క్రీమీ టెక్స్చర్, ఇంకా రిచ్ ఫ్లేవర్ ఇస్తారు. సాధారణ వంటలైనా లేదా పాస్తా, కూరగాయలు లేదా సాస్లు చివర్లో కొంచెం బటర్ వేస్తే రెస్టారెంట్ లెవెల్ టేస్ట్ వస్తుంది. చిప్స్ తినడం ఎందుకు అందరికీ ఒక వ్యసనంగా మారుతుందో తెలుసా? చిప్స్ మీ మెదడును ఉప్పు, కొవ్వు మరియు క్రంచ్ యొక్క పరిపూర్ణ మిశ్రమంతో తాకుతాయి. డొపమైన్ రష్ను ప్రేరేపిస్తాయి. అదే రివార్డ్ కెమికల్. ఇది మిమ్మల్ని చిప్స్ ఎక్కువగా తినాలి అనిపించేలా చేస్తుంది. అలానే కరకరలాడే శబ్దం మీ మెదడును ఆహారం తాజాగా మరియు రుచికరంగా ఉందని భావించేలా చేస్తుంది. అందువల్ల చిప్స్ తినడం స్టార్ట్ చేస్తే ఇంకా తినాలి అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే వరల్డ్ క్రియేట్స్ బై లక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి.